ఇప్పుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ మరి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ వింటూ మరి బలపరచబడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి మరి అలాగే స్థానిక సంఘంలో ఉండి ఈరోజు క్లాస్కు వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటున్న మీ అందరికీ తాడిపరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమద్వాసినుడు అయిన మా కన్న తండ్రి స్తోత్ర. ఉదయం నుంచి కాపుదలనిచ్చి మీ కృపలో భద్రపరిచి ఈ రాత్రి మరొకసారి స్థానిక సంఘముగా కూడి మిమ్మల్ని స్తుతించి మహింపరచడానికి మీ గ్రంథమును చదివి మరి పరలోక సంబంధమైన విషయాలు నేర్చుకుని మరి భక్తులను ఆత్మీయతలను బలపరచబడడానికి బాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వీటి భాగ్యం లేని వారి ఎందరో ఉన్నారు. అట్టి ఆలోచన అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటారు. మీ వాక్యములు వినుచుండగా విని చెవులను గ్రహించే హృదయాలు అందరికీ ప్రసాదించండి. మీ వాక్యములు చెప్పుచున్న మమ్మల్ని కూడా మరి మీ జ్ఞానముతో బలపరచండి. ప్రతి మాటను వివరించగలిగిన సామర్థ్యాన్ని జ్ఞానాన్ని మాకు దయచేయండి. మరి ముఖ్యంగా మరి దుష్టుడు ప్రేరేపణలు మాకు దూరం వచ్చండి. మాకు తోచిన విధంగా మాట్లాడకుండా మీ వాక్యం మీద ఆధారపడి మీ వాక్యాన్ని అర్థం చేసుకుని మాట్లాడగలిగిన స్థితిని మాకు ఇవ్వండి. మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని లైవ్ ద్వారా వింటున్న వారిని కూడా జ్ఞాపకం తీసుకుని మరి మీ వాక్యాన్ని ఎంతగానో ప్రేమించి గౌరవిస్తున్నారు తండ్రి. వారు కూడా ఎంతో శ్రద్ధగా వింటూ ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ బలపరచబడుతూ చెప్తున్న మమ్మల్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తూ మేము చేస్తున్న మీ పరిచయాలు మా కొరకు కూడా ఎంతగానో ప్రార్థిస్తున్నా ప్రతి కుటుంబాన్ని ప్రతి సహోదరి సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రార్థన మనములు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుడి సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. చెప్పే ప్రతి మాట మీద మీరందరూ కూడా మనసు పెట్టాలి. చెప్తుండగా మీరు జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా అలా చేయొద్దు. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని నమ్ముకున్న వారికి దేవుని కృప ఎంత మెండుగా ఉంటుందో, ఆయన మీద తిరగబడే వారికి మరి ఆయన కోపం ఎంత వ్యతిరేకంగా ఉంటుందో ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మరి ఆయన సన్నిధికి మనం వస్తున్నాం అంటే ప్రేమించి మనకి ఇచ్చిన భాగ్యం. ఎంతో మందికి భాగ్యం లేదు. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పాఠాన్ని మనం నేర్చుకుందాం. గాఢాంధకారాల గురించి మనం నేర్చుకుందాం. గాఢాంధకారం పాఠాన్ని మీరు జాగ్రత్తగా రాసుకోండి. గాఢాంధకారం. గాఢాంధకారం ఏంటి? గాఢాంధకారము ఎవరికి సంబంధించినది అని ఒక మాటను మనం పరిశీలన చేసి వెళ్తాం. నిర్గమకాండంలోనికి మనం వెళ్తాం. నిర్గమకాండము 9వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ మనకి అర్థమవుతుంది. నిర్గమకాండము 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయం నిర్గమకాండము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. ఎప్పుడట? మోషే తన చేతులను ఆకాశము వైపు తన చేతులను ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమందంతటా 3 దినములు గాఢాంధకారమాయెను. మోషే ప్రవక్త ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు తన ప్రజలను విడిపించడానికి ఫరో యొద్దకు వెళితే మోషే దేవుడు చెప్పిన ప్రకారంగా ఫరోతో చెప్తే ఫరో వినలేదు. తన ప్రజలను ఆటంకపరిచాడండి. ఎవరు? ఫరో.
తన ప్రజలను ఆటంకపరిచాడట. తన ప్రజలను ఆటంకపరచడాన్ని బట్టి దేవుడు మోషే ద్వారా ఆ దేశానికి ఏం కలగజేశాడంటే గాఢాంధకారం కలగజేశాడు. అంటే మహాచీకటి గాఢాంధకారాన్ని ఆయన కలుగు చేయడాన్ని బట్టి ప్రజలు ఒకరినొకరు కూడా గుర్తించలేదట. ఆ మాట చదువుతాం చూడండి, కిందకి వెళితే ఆ మాట 23 3 దినములు ఒకనికొకడు కనుగొనలేదు, ఎవడను తానున్న చోటు నుండి లేవలేకపోయాను. దేని వలన? కటిక చీకటి వలన, గాఢాంధ కారము వలన ఒకరినొకరు కనుగొనలేదట. వారున్న చోట నుంచి ఎన్ని దినాలు? 3 దినాలు. కారణం ఏంటి? అదే కారణం ఏంటి? ఫరో ఇశ్రాయేలుని దేవుని దగ్గరికి రానివ్వకుండా అడ్డగిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ కఠిన మనసు దేవుడు తొలగించడం కొరకు, దేవుని బలము తెలుసుకోవడం కొరకు గాఢాంధకారాన్ని కంపింపజేశాడట, కలుగు చేశాడట ఆ దేశం అంతా. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తన ప్రజలను అడ్డగించేవారు ప్రతి ఒక్కరు కూడా, దేవుని ఎరగని ప్రతి ఒక్కరు కూడా చీకట్లో ఉన్నారని అర్థమవుతుంది. ఓకే, ఒకసారి సామెతల గ్రంథంలోనికి మనం వెళ్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. ఆ మాట మనం చదువుతాం. 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. ఆ మాటలో చూడండి, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. ఎలాంటిదంట? భక్తిహీనుల మార్గం కూడా ఎలా ఉంటుందట? గాఢాంధకారమయమై ఉంటుంది. కారణం ఏంటి? భక్తిహీనులు ఎవరో? దేవుణ్ణి విడిచిన వారు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న వారు. ఎక్కడ నడుస్తున్నారని తెలుసా? వారికి సూర్యుని వెలుగే ఉన్నదే, కానీ వారి జీవితం అంతా ఎలా ఉన్నదని తెలుసా? గాఢాంధకారమయం. అంటే వారు ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు గుర్తించలేని మార్గాల్లో ఉన్నారట. ఎవరో? దేవుణ్ణి ఎరగని వారు. గాఢాంధకారమయమైనట. ఎవరి మార్గం? భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేని మీద పడున్నది వారికి తెలియదట. చీకట్లో ఉన్నవాడికి ఎలా తెలుసు? వెలుగులో ఉన్నవాడికి తప్ప చీకట్లో ఉన్నవాడికి తెలియదట. అందుకనే ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి. 18వ వచనాన్ని చదువుతాం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. మీకు అర్థం? నీతిమంతుల మార్గం ఎలా ఉందట? తేజరిల్లుతుందట, అంతకంతకు వెలుగు పెరుగుతుందట, అభివృద్ధి అవుతుందట. దేనిని బట్టి? నీతిని బట్టి. నీతిమంతులు ఎవరంటే దేవుని ఎరిగిన వారు. అవునా? దేవుని ఎరిగిన వారు, దేవుని మాటల ప్రకారంగా భక్తులు బ్రతుకుతున్నవారు నీతిమంతులు. నీతిమంతుల మార్గమేమో తేజరిల్లుతుందట, వెలుగుతో. భక్తిహీనుల మార్గమేమో గాఢాంధకారం అవుతుందట. కారణం ఏంటి? భక్తిహీనులు దేవుని విడిచి తిరుగుతుంటారు. ఓకేనా? ఒక మాట చదువుతాం చూడండి. 14వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. భక్తిహీనుల త్రోవను చేరకము. నీతిమంతుడితో చెప్తున్నాడు. నీతిమంతుడితో చెప్తున్నాడు. ఎవరి త్రోవను వెళ్ళకూడదట? భక్తిహీనుల త్రోవను వెళ్ళకూడదట. ఇంకా చెప్పాలంటే భక్తి విడిచిన వాని మార్గాల్లో నడవకూడదట. మనం నడవగలిగితే, సహవాసం చేయగలిగితే భక్తిని ఎరిగిన వారితో, సృష్టికర్తను ఎరిగిన వారితో బ్రతకాలట. అలాంటి వారి త్రోవను చేరితే ఏమవుతుంది చూడండి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున. దుష్టుల మార్గాన్ని ఏం చేయకూడదట? నడవకూడదట. కారణం ఏంటి? కింద చదువుతాం. దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు ఎట్టివారు? భక్తిహీనులు, దుష్టులు. చూడండి, అట్టివారు కీడు చెయ్యునది నిద్ర పట్టదట.
నిద్ర రాదట. మంచం మీద ఉన్న వారి ఆలోచనలు ఏంటి? కీడు చేయాలి, తప్పు చేయాలి. మంచం మీద యోచించే యోచనలు కూడా అలాగే ఉంటాయట. అట్టి వారు కీడు చేయనిది నిద్ర పట్టరు, నిద్రింపరు. ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. ఎదుటి వారిని పడద్రోయినది వారికి ఏం రాదట. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, కీడంటే అర్థం ఏంటి? ఎదుటి వాడిని దోచుకోవడం, తప్పుదారులో నడిపించడం, అపాయము కలిగించడం. ఇది ఎవరి పనట? భక్తిహీనుల పని, దుష్టుల పని. కారణం ఏంటి? కారణం ఏంటి? ఒక మాట మనం చదువుతాం చూడండి. అక్కడే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి 26వ వచనం చదువుతాం. నీవు నడుచు మార్గమును సరళము చెయ్యము, అప్పుడు నీ మార్గములని స్థిరములగు. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకము. నీ పాదములు ఎలా ఉండాలట? నీ పాదములు కీడులకు దూరముగా ఏం చేయాలట? ఎవరు తొలగించుకోవాలి? భక్తి మార్గంలో నడవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, అవునా, నీతిమంతులుగా బ్రతకాలన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలట? కొడుకుకైనను ఎడమకైనను తిరగకుండా నీ పాదములు కీడులకు దూరముగా. అది మన మీదే ఉంది. తప్పని తెలిసినప్పుడు విడిచిపెట్టాలి. అది వ్యతిరేకమైన మార్గము, దేవునికి మహిమ తెచ్చే స్థలము కాదని అనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి మనం రాగలిగితేనే మనం ఏం చేయగలమంటే తెలుసా? ఏం చేయగలం? దాని నుండి తప్పించుకోగలం. తప్పించుకొని నీతిని అనుసరించగలం. నీతిని అనుసరించే వాడికి వెలుగు ఉందట తోడుగా. నీతిని విడిచిపెట్టిన వారిని, భక్తిని విడిచిపెట్టిన వారికి త్రోవలేమో గాఢాంధకారంలో ఉన్నాయి, చీకటి గల ప్రదేశాలని చెప్తున్నాడు. ఒకసారి యెషయా గ్రంథంలోనికి మనం వెళ్తాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము ఒకసారి 18వ వచనాన్ని చదువుతాం. ఆ దినమున చూడండి, ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచేదరట. మీకు అర్థమవుత? అంధకారం కలిగిన గాఢాంధకారం కలిగిన గుడ్డివారు ఏం చేస్తారట? కన్నులారా చూస్తారట. దేనిని? గ్రంథాన్ని, గ్రంథవాక్యాలను ఏం చేస్తారట? చూచెదరు. ఆ దినమున, ఏ దినమున అది మనకు తెలియదు. ఒక్కసారి పైకి చదువుతాం, మనకు అర్థమవుతుంది. 16వ వచనం చదువుతాం. అయ్యో మీరెంత మూర్ఖులు. ఎవరిని గురించి చెప్తున్నాడు అనుకున్నారు? ఇశ్రాయేలును గురించి చెప్తున్నాడు ఈ మాట. ఇశ్రాయేలు ఏమయ్యారట? మూర్ఖులయ్యారట. ఎందుకో కింద చదువుతాం. కొమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగునా. నీకేనా అర్థమవుతుంది? భేదము లేదని ఎంచదగునా అని అంటున్నాడు. ప్రశ్న అంటే వీళ్ళు అన్నారట, కొమ్మరికిని మట్టికిని భేదం లేదంటున్నారట. ఎంచదగుడు, భేదము లేదని ఎంచదగునా అని అంటున్నారట. ఒక్క మాట మనం అర్థం, కొమ్మరికిని మట్టికిని భేదం ఉందా, భేదం లేదా? ఏమా ఆలోచించాలి. కొమ్మరికిని మట్టికిని భేదము లేదా, భేదం ఉందా? మీరు చెప్పాలి. భేదం ఉందా, భేదం లేదా? కొమ్మరికిని మట్టికిని జాగ్రత్తగా వినాలా మాట. కొమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగునా అని అంటున్నారట. భేదం ఉందనా లేదనా? ఏమా భేదం ఉందే.
మీకేం అర్థమదా? కుమ్మరికి మట్టికి భేదం ఉంది, భేదం లేదు అంటున్నారట. ఎందుకని? మట్టి మట్టి, కుమ్మరి కుమ్మరే. కుమ్మరి మట్టి ఒకటే కాదు. మీకేం అర్థమవుతుందా? అందుకని భేదం ఎంచదగును అంటున్నారట. భేదం ఉంది. కింద చదువుకో. చెయ్యబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చెయ్యలేదనవచ్చునా? అవుతుందా? ఏమా ఆ కొండ అంటదట, నువ్వు నన్ను చేయలేదయ్యా అని అన్నదట. ఎప్పుడన్నదే? రూపింపబడిన తర్వాత. అర్థమవుతుందా? తెలుగు ఉందా, తెలుగు లేదా? ఇంతకీ కుమ్మరుని గురించి మట్టి గురించి చెప్తా, పాత్ర గురించి చెప్తా. కుమ్మరి దేవుడు, ఆ మట్టితో చేయబడిన పాత్ర మనలట. అప్పుడు ఇశ్రాయేలు అంటున్నారట, నీకు నాకు భేదమే లేదంటున్నారట. ఏమర్థమవుతుందా? కుమ్మరి మట్టి ఏనాడు ఒకటి అవ్వడం. సృజించబడింది అంటుందట, నువ్వు నన్ను చేయలేదు అంటుందట. దేవుడు లేడు, మనమే కలిగామంటే అవుతుందా? ఎలా అనుకునే అది తెలివి లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్కడ ఆ మాట కింద చదువుతాం. రూపింపబడిన వస్తువు రూపించిన వాడిని గురించి ఇతనికి బుద్ధి లేదా వచ్చినా? అమ్మా, ఒకరిని చూసి అలా చేసావు, నన్ను ఇలా చేసావు, నీకు బుద్ధి లేదా అనడానికి లేదట. మీరు అర్థం చేసుకుంటే కింద కుమార్ చదువుతూ చూడండి. బుద్ధి లేదనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబనోను దేశము ఫలవంతమైన దేశమగును, ప్రదేశమగును. చూడండి, ఫలవంతమైన పొలమగును. మరలా చదువు. ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబనోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు. అమ్మా, ఆ దినమున ఏం చేస్తారట? చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు అని మాట్లాడతారు. గుడ్డివారు కన్నులారా చూచెదరు. ఎలా చూస్తారు? అది మనం అర్థం చేసుకుంటాం. ఒక్కసారి ఆ గుడ్డి వారు ఎవరో ఒక మాట మనం చదువుతాం. ఇదే యెషయా గ్రంథం. యాభై 59 అధ్యాయం తీసారా? యెషయా గ్రంథం 59 అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. అంధకారములోనే, క్షమించండి, 9వ వచనం చదువుతున్నారు. గోడ కొరకు గుడ్డి వారి వలె తడుములాడుచున్నాము. ఇశ్రాయేలు మాట్లాడుతున్న మాటలు దేవునితో. కన్నులు లేని వారి వలె తలుగులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందవలనే మధ్యాహ్న కాలమున గాలు జారి పడుచున్నాము. ఎప్పుడట? మధ్యాహ్న కాలములనే ఎలా ఉన్నారట? సంధ్య చీకటి ఎందువలే కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి అది ఎందుకని? బాగుగా నెరిగిన వారి వల్ల నుండి చచ్చిన వారి వలె ఉన్నామంటారు. ఎందుకని? 9వ వచనం చదువుతాం. కావున మాకు న్యాయము మాకు దూరముగా, అటు దేవుడు ఏం చేశాడట? ఇశ్రాయేలుకి న్యాయాన్ని దూరం చేశాడట. చూడండి, న్యాయము దూరముగా ఉన్నది, నీతి మమ్ములు కలుసుకుంటూ లేదట. ఒక్క మాట, న్యాయం మాకు దూరం అయిపోయింది. న్యాయం చేయాలని ఉన్నదట. న్యాయం ఏమైందట? అది చేసిన వాడెవరు? దైవమే. ఆ నీతి మమ్ములు ఏం చేస్తా కదా అంటున్నారు? నీతి ప్రాముఖ్యమైనదా? ఇందాక మన సామెతలో చదువుదాం. ఏమని చదువు? నీతిమంతులవే మార్గము అంతకంతకు ఏమవుతుందట? తేజరిల్లుతుంది. ఏమా వినాలి, నీతిమంతుల మార్గం అంతకంతకు ఏమవుతుందట? తేజరిల్లుతుంది. అంటే నీతిలో ఏముంది? వెలుగుంది. నీతిని కలిగి నడుచుకుంటే మన జీవితాలు ఏమవుతున్నాయి? వెలిగింపబడుతున్నాయి. ఈ ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టి అంధకారంలో బ్రతుకుతున్నారట.
ఇప్పుడు అది తెలిసి బుద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకేమవుతలేదు, న్యాయం దూరంగా ఉందే, నీతి మమ్మల్ని కలుసుకోవడం లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని చీకటియే ప్రాప్తిస్తున్నది. వెలుగు కొరకు చూస్తున్నారట వీళ్ళు, సూర్యుడు వెలుగు కొరకు కాదు. అర్థమవుతుందా? వెలుగు కొరకు మేము చూచుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే ఎక్కడ నడుస్తున్నారట? అంధకారములోనే నడుస్తున్నారట. దేని కొరకు చూస్తున్నారు? వెలుగు కొరకు, ప్రకాశం కొరకు చూస్తున్నారట. ఒక్క మాట మనం చదువుతాం. ఇప్పుడు అంటే మనం మత్తయి సువార్తలోనికి వెళ్తాం. ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నారట. మత్తయి సువార్త 4వ అధ్యాయం. తీసారా? 12-16 వచనాలు కలిసి ఉంటాయి, చదువుతాం. మత్తయి సువార్త 4:12-16. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళాడట. నజరేతు విడిచి జెబులోను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి ఆ పేరు జ్ఞాపకం ఉంచుకోండి. నజరేతు విడిచి జెబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కంపేర్ణ హోములకు వచ్చి కాపురం ఉన్నాడట. ఎవరో యేసుక్రీస్తు. కింద చదువుతాం. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ. చూడండి, గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచి. వీరందరూ ఎలా ఉన్నారట? చీకట్లోనే ఉన్నారట. కూర్చుండి ఉన్నవారు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను, ఆ చీకటి ఎలా ఉన్నదట? అలాగే మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించిందట. అంటే చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? మరణానికి సాదృశ్యంగా ఉందట. అందుకనే ఆ మరణం మాకు దూరం అవ్వాలని ఇశ్రాయేలీయులు యెషయా గ్రంథంలో ఇందాకేమన్నారు? మాకు న్యాయం దూరం అయిపోయింది, మాకు నీతి దూరం అయిపోయింది, మేము వెలుగు కొరకు ఎదురు చూస్తున్నాం, మమ్మల్ని వెలుగు చీకటే ప్రవర్తిస్తుంది, నీతి మమ్మల్ని కలుసుకోవడం లేదు అని అన్నారు. అందుకే శ్లోకాల్లో లోకంలో మాట్లాడతారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముచ్చోర్మ అమృతంగమయ అని మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మేము చీకట్లో ఉన్నాము, మాకు వెలుగు కావాలి. మేము అసత్యములో ఉన్నాము, మాకు సత్యము కావాలి. మేము మరణంలో ఉన్నాము, మాకు జీవం ప్రసాదించని ఆ శ్లోకం పాడి దేవుడికి ప్రార్థిస్తున్నారు. ఆ ఇశ్రాయేలీయులు ఎలాగైతే దేవుడు వేడుకున్నారు. ఇవాళ అర్థమవుతుందా? ఇవాళ మనము కూడా మరణానికి చీకటికి దూరంగా ఉండడానికే బ్రతకాలి. దైవపు వెలుగులో ఆయన నీడలో మనం బ్రతకాలి. మనం అర్థం చేసుకోవాలి. అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అంటే అసతోమ సద్గమయ అంటే అర్థం ఏంటి? అంటే మేము అసత్యములో ఉన్నాం, మాకు సత్యం కావాలి. తమసోమ జ్యోతిర్గమయ, మేము చీకటిలోనూ వెలుగు కావాలి. మృత్యోర్మ అమృతంగమయ అంటే అర్థం ఏంటి? మేము మృత్యువులో మరణంలో ఉన్నాం, మాకు అమృతంలాంటి జీవం ప్రసాదించు. గొప్ప మాటలండి. అంటే మనం వెలుగులో బ్రతకాలి అని అంటే వెలుగు కలిగించేవాడు ఉన్నాడట. ఇక అర్థమవుతుంది. మళ్ళా ఆయన వెలుగు ఎక్కడికి ఉదయిస్తుందంట? మరలా మరణ ఛాయలలోను మరణ దేశంలోనూ ఉన్నవారందరికీ. చూడండి ఆ మాటలు చదువుతూ కింద. గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఎవరు రావడంతో? యేసుక్రీస్తు రావడంతో. ఒక్కసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్తాం.
యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోనికి వెళ్తాం. తీసారా? 9వ అధ్యాయము 12వ వచనం. ఆ ప్రవచనం క్రొత్త నిబంధనలు మత్తయి సువార్తలో నెరవేరింది. చూడండి, 9వ అధ్యాయము 2వ వచనం. 2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ప్రవచనం ఇది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది ఎక్కడ చదవం? ఇప్పుడు మత్తయి సువార్త. ఇప్పుడు యేసు రావడంతో, యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడంతో ప్రజలకి ఏం కలిగిందట? మరణ ఛాయలో ఉన్న వారికి, మరణ దేశంలో ప్రదేశంలో ఉన్న వారికి వెలుగు ఉదయించిందట, వెలుగు కలిగిందట. ఇక అర్థమవుతుందా? కారణం ఏంటి? కారణం ఏంటి? వెలుగున్న కాడ ఏముంది? జీవం ఉంది. చీకటి ఉన్న కాడ ఏముంది? గాఢంధకారంలో ఏముంది? మరణం ఉంది. మరణం ఉంది. అందుకనే ఇశ్రాయేలు 59వ కీర్తనలో దేవుణ్ణి అడిగారు, మాకు నీతిని ప్రాప్తించు, మాకు న్యాయము కలిగించు, మాకు వెలుగు ప్రసాదించు, మాకు జీవం కావాలి అని మాట్లాడారు. అలా మాట్లాడడానికి కారణం ఇప్పుడు 59వ అధ్యాయంలోనికి మనం ఒకసారి మళ్ళీ వెళ్తాం. 59వ అధ్యాయం. ఒకసారి 4 వచనాలు చదువుతాం. నీతిని బట్టి ఎవడనో సాక్ష్యం పలుకుతలేదు. అర్థమైందా? ధర్మశాస్త్రం ఉన్న ఆ వాక్యాలను అనుసరిస్తారా? ఆ నీతిని బట్టి ఎవడనో సాక్ష్యము పలకడం, సత్యమును బట్టి ఎవడనో అంటే అర్థం ఏంటి? న్యాయం తీర్చడం. వ్యాజ్యం అంటే గొడవ. మీకేనా అర్థమవుతుందా? ఒక తూగు తీర్చాలంటే దేనిని బట్టి తీర్చాలట? సత్యమును బట్టి. నిజాలు తెలుసుకుని న్యాయం తీర్చాలి. కింద చదువుతాం. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలో పలుకుదురు, చెడును గర్భము ధరించి. అందరి పరిస్థితి ఎలాగ? ఇశ్రాయేలు పరిస్థితి కూడా ఎలాగ? అందుకు కాబట్టి దేవుడు ఏమయ్యాడట? వారికి దూరం అయ్యాడు, వారికి వెలుపలున్నాడట. వీరు ఇలా ప్రార్థన చేస్తున్నారన్నమాట. కారణం ఏంటంటే పాపములు దేవుని దూరం చేసి, దేవుని ఛాయకి రాలేకుండా చేసి, వెలుగులో ఉండవలసిన మనం చీకటిలో బ్రతుకుతున్నాం. ఇవాళ ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఎలా ఉన్నారో, ఇవాళ దైవ సన్నిధి విడిచిపెట్టి లోకానుసారంగా బ్రతుకున్నారు. అర్థమవుతుందా? మన బ్రతుకులు కూడా ఎలా ఉన్నాయి? చీకట్లోనే ఉంటున్నాయి. మన బ్రతుకులు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? మరణానికి వెళ్తున్నాయి. అసలు వెలిగించడానికి, వెలుగు ద్వారా మనకి జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనం అర్థం చేసుకో. చీకటి జీవితాలని ఆయన ఏం చేశాడు తెలుసా? ఉదయింపజేశాడు. ఉదయించే సూర్యుడు వలె ఆయన ఏం చేశాడు తెలుసా? మనకి జీవపు వెలుగు ప్రసాదించాడు, మన బ్రతుకు వెలుగు నేర్పించాడు. ఒకసారి కిందకి చదువుతాం. ఒక్క మాట మీకు చూపిస్తాను, చూడండి. 14 వచనం చదువు. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. చూడమ్మా, న్యాయమునకు ఏం కలుగుతుందట? ఎందుకని? ఇప్పుడే చదువు 4వ వచనంలో. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతున్నారు. ఇక న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనాడు నుంచి ఈనాడు వరకు లోక పరిస్థితి అలాగే ఉంది. యేసుక్రీస్తు వచ్చినా సరే, ఆయన బోధలు వెల్లడవుతున్నా సరే లోకం ఎలా ఉంది? అలాగే ఉంది. న్యాయాన్ని నమ్ముకుంటూ మోసపు మాటలే పలుకు. మనం కూడా దేని నమ్ముతాం? నిజానికంటే ఎక్కువగా మోసాన్ని, అబద్ధాన్ని నమ్ముతాం. ఆయన మాటలు అంత గొప్పగా మోసగడ మాటలు. కానీ ప్రాణం పెట్టి జీవాన్ని ఇస్తాను, బ్రతుకు మారుస్తానంటే ఆయన మాటలో తేలిగ్గా కనబడతాడు. క్రైస్తవుడు అలాగే కనబడుతున్నాడు అని లోకాలు సింపుల్ గా కనబడతాడు. ఈయనలో ఏముంది, ఈయన చెప్పే బోధలో ఏముందని సింపుల్ గా ఇవాళ లోకం త్రోసేస్తాడు. కానీ ఆయన మాటలో వెలుగు ఉంది, ఆయన మాటలో ప్రకాశం ఉంది, అది జీవితాలను వెలిగిస్తుంది. ఇది గుర్తించిన దావీదు ఆనాడే మాట్లాడాడు. కీర్తన
119వ కీర్తన. చూడండి మాటలు. 119వ కీర్తన 105వ వచనం, 518వ పేజీ. 119వ కీర్తన 105వ వచనం. చూడండి. నీ వాక్యము నా పాదములకు, అది వాక్యాన్ని ఎలా ఇచ్చాడట? నాకు మార్గం చూపించేది నీ మాటలేనయ్యా అని మాట్లాడుతున్నాడు దాన్ని. అవునా? చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, ఎలా ఉన్నాయట? త్రోవకు వెలిగిస్తున్నాయట. మీకు అనాథం. ఇప్పుడు నీతిమంతులు వెలుగు ఎలా తేజరెళ్తుంది అనుకున్నారు? ఏమా, నీతిమంతులు వెలుగు ఎలా తేజరెళ్తుందని ఇందాక సొలొమోను మాట్లాడాడు ప్రసంగిలో, సామెతల్లో. వాక్యాన్ని బట్టి. ఇక అర్థమవుతుందా? వాక్యాన్ని బట్టి నడిచిన వాడికి నీతి ఉంది. ఇప్పుడు నీతి కలిగించేది ఏది? మనకి వాక్యమే. ఏమా, అవునా? నీతిమంతులుగా మనం తీర్చింది ఏది? వాక్యం కాదా? మనం విశ్వసించినది, బాప్తిసం పొందినది వాక్యాన్ని విని కాదా? ఇప్పుడు ఇంకా భక్తి కొనసాగిస్తున్నది. తప్పు మార్గాన్ని విడిచిపెట్టి నీతి మార్గంలో నడవాలనుకుని మన భక్తి చేస్తున్నది వాక్యాన్ని బట్టి కదా. అంటే మనకు అర్థమవుతుంది, వాక్యం జీవితాలను వెలిగిస్తుంది, మన బ్రతుకులు మారుతుంది, మన తలంపులు మారుతుంది. కేవలం ఏది? వాక్యం. ఆయన అంటున్నాడు, చీకటి గల ప్రదేశంలో నాకు నీ వాక్యం ఎలా ఉన్నది అన్నాడు? దీపం అదే ఉంది. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను, అది ఎప్పుడు? నీ వాక్యం నాకు మార్గం చూపించినప్పుడు. ఇక అర్థమవుతుందా? నీ వాక్యము యొక్క ఎప్పుడైతే త్రోవ చూపిస్తుందో, నా మార్గాల్ని తేట తెలంగా చూపిస్తుందో, అప్పుడు నేను ఎలా నడుస్తాను అంటాడు? నీ న్యాయ విధులను అనుసరించదను, నేను ప్రయాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదు. అంటే ఇప్పుడు వాక్యం రావడం బట్టి, వాక్యం బట్టి జీవిస్తే మన మార్గాలు ఏమవుతున్నాయి? వెలుగుతున్నాయి, మార్గాలు చూపుతున్నాయి. ఆయన నీతిని చూపిస్తుంది. ఇంతకీ నీతి ఎలా దూరం అయింది అనుకున్నారు ఇశ్రాయేలుకి? ఆ ధర్మశాస్త్ర వాక్యాలు విడిచిపెట్టే. మరి నీ వాక్యము నా పాదములకు దీపం వెలుగు, నేను ఎలా మాట్లాడుతున్నాడో ఆ ధర్మశాస్త్ర వాక్యాలను బట్టే. ఆయన వాక్యములో వెలుగు ఉంది, ఆయన వాక్యములో నీతి ఉంది, ఆయన వాక్యములో న్యాయం ఉంది. ఆ న్యాయ విధులు వాక్యంలో పెట్టాడు. ఇశ్రాయేలు దాన్ని విడిచిపెట్టారు కాబట్టి ఎక్కడున్నామని చెప్తున్నారు? మరణంలో బ్రతుకుతున్నాం, చీకటిలో బ్రతుకుతున్నాం, అసత్యములో జీవిస్తున్నాం. కారణం ఏంటంటే న్యాయం మనకు దూరం అయిపోయింది. న్యాయం ఎలా వస్తుంది అంటున్నాడు? ఇప్పుడు నీ వాక్యాలను బట్టి, నీ న్యాయ విధులను నేనేం చేస్తాను అంటున్నాడు? అనుసరించేదను. ఎప్పుడైతే అనుసరించారో మోసం మాటలు ఎందుకు పలుకుతారు? ఇందాక 59:4 అదేగా చదువు. ఎవడనో ఏం చేస్తలేదట. చూడండి, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలో పలుకుతురు. యెషయా అదే కదా చదువు. 14 వచ్చినప్పుడు చదువుతాం, న్యాయమునకు ఆటంకం కలుగుతున్నది ఎందుకు? వాక్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు కనుక. ఆయన న్యాయ విధులను విడిచిపెట్టారు కదా. ధర్మశాస్త్రం వదిలేస్తే న్యాయ విధులు దొరకమండి. ఇవాళ వాక్యాన్ని వదిలేసామా మనం కూడా అన్యాయంగానే బ్రతుకుతాం. ఏమా, కనీసం న్యాయం అన్న మాట ఎందుకు వస్తుంది తెలుసా? మన నాలుగుని దైవ వాక్కులు నేర్చుకుంటున్నాం కనుక. దేవుడి వాక్యం పుట్టించే బుద్ధి అది మనకి. మనమేమైనా న్యాయవంతులమా? ధర్మాన్ని ఎరిగిన వారమా? కాదు. మనకే లోకం అధర్మమే నేర్పింది, అన్యాయంలోనే బ్రతికింపజేసింది. ప్రభు దగ్గరకు వచ్చాం కనుక, వాక్యాన్ని నేర్చుకున్నాం కనుక న్యాయము ధర్మం అంటే ఏంటో తెలిసింది, నీతి అవునా జీవం అంటే ఏంటో మనకు తెలిసింది. లేకపోతే మనం కూడా ఏం చేస్తాం? అన్యాయంగానే బ్రతుకుతాం, అసత్యాన్ని అనుసరిస్తాం, అందరిలో అబద్ధాన్ని నమ్ముతాం, ఏదైనా ఒకటనే బ్రతుకుతాం. ఇవాళ వాక్యం మన బ్రతుకులు వెలిగించింది. ఏది వాస్తవమైనదో, ఏది జీవమైనదో, ఏది దేవుడు నియమించిన స్థలమో, ఏవి బ్రతుకును వెలిగించదో మనం నేర్చుకున్నాం. అవునా కదా? అందుకనే చెప్తున్నాడు, మరణంలో మనం బ్రతకకుండా ఉండాలి, చీకట్లో మనం జీవించకుండా ఉండాలంటే ఇశ్రాయేలు దేవుణ్ణి ఎలా విడిచిపెట్టారో అలా మనం విడిచిపెట్టుకో. అర్థమవుతుందా? మరలా దేవుణ్ణి అనుసరించినప్పుడు మరలా వెలుగు కలిగింది. ఎవరికే? ఇశ్రాయేలుకి. ఆ వెలుగుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనకు అర్థం కావాలని మాట్లాడు. మనం ఎప్పుడైతే ఈ మాటలు నేర్చుకుంటామో మనకు అర్థమవుతుంది.
కాబట్టి భక్తిహీనుడికి న్యాయం ఏమైంది? దూరమైంది. వెలుగు ఏమైంది? దూరమైంది. నీతి ఏమైంది? దూరమైంది. కానీ నీతిమంతుడికి ఏముంది? వెలుగు ఉంది. ఉదయిస్తున్నాడు, వెలుగుతున్నాడు. మీకు ఎలా అర్థమవుతుందా? అందుకనే యోగుతో మాట్లాడలేదు. యోగ గ్రంథంలో ఉంటాం. యోగ గ్రంథం 38వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం చూడండి. యోగ గ్రంథం 38వ అధ్యాయం. ఒకసారి 17వ వచనాన్ని చదువుతాం. యోగ గ్రంథం. తల్లిదండ్రులు లేని వారిని 17వ వచనం. మరణద్వారములు 38 అమ్మ. యోగ గ్రంథం 38 17వ వచనం. మరణద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను యోగుడు ప్రశ్నిస్తాడు. దేవుడు సుడిగాలిలో నుంచి దేవుడు మాట్లాడుతూ యోగుడు ప్రశ్నిస్తాడు. మరణ ద్వారములు నీకు తెరవబడిన ప్రశ్న, మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? మీకు అర్థమవుతుందా? నీవు చూచితివా అని మాట్లాడతాడు. ఎందుకంటే అవన్నీ కలగజేసిన వాడు ఎవరట? అవన్నీ కలగజేసిన వాడు ఎవరట? సృష్టికర్త దేవుడు. దేవుడు మాట్లాడుతాడు. ఒకసారి 9వ వచనంలోనికి వెళ్తాం. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? అసలు ఇవన్నీ కలగజేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని యోగుడు ప్రశ్నిస్తాడు. అర్థమవుతుందా? ఎవరు? దేవుడు ప్రశ్నిస్తాడు. గాఢాంధకారమును ఎలా ఇచ్చాడట? పొత్తిగుడ్డగా వేసినప్పుడు నీవుంటివా? అసలు దేనికి గాఢాంధకారాన్ని కలగజేశాడు? మేఘములను వస్త్రముగా దేనికి ఇచ్చాడు? 8వ వచనం చదువుతాం చూడండి. 8వ వచనం. సముద్రం దాని గర్భము నుండి పొర్లి రాగా. ఏదట? సముద్రం అంట. చూడండి, దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసివేసిన వాడు ఎలా మూసాడంట? సముద్రానికి తరంగాలకి ఏ వేశాడంట ఆయన? తలుపులు మూసాడట. అంటే మరి మొదటి శతాబ్దంలో నోవహ కాలంలో తూములు విప్పబడిను, తలుపులు తెరవబడిన ఉంటుందా లేదా? ఎప్పుడు? జల ప్రళయం కలిగిన ఆకాశపు తూములు విప్పబడ్డాయి. అంటే ఆకాశంలో కూడా నీరు ఏం చేయడు? ఆయన బంధించాడు. ఎంత గొప్ప సృష్టికర్త! ఆయన కలగజేశాడు సర్వ సృష్టిని. ఇవన్నీ కలగజేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నన్ను ప్రశ్నించడానికి. మీకైనా అర్థమవుతుందా? ఇందాక యెషయా గ్రంథంలో కూడా అదే చెప్పాడు. ఏమని? మట్టికిని కొమ్మరికిని భేదము లేదని ఎంచదగునా? అవునా? ప్రశ్నించాడు. కుమ్మరికి మట్టికి ఏముంది? భేదం ఉంది. మట్టి మట్టే, కుమ్మరి. దేవుడు దేవుడే, మానవుడు మానవుడు. మనం మట్టితో నిర్మింపబడు. కానీ మనలో ఉన్నది ఏది తెలుసా? సృష్టికర్త యొక్క ఆత్మ. అందుకనే చనిపోయిన తర్వాత ఈ మట్టిలో వెళ్తుంది, ఆత్మ ఆయన స్వాధీనంలోకి వెళ్తుంది. మనం అర్థం చేసుకో. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, మరణద్వారములు నీకు తెలియదు, తెరవబడిన మరణాంధకార ద్వారములు నీవు చూచితివా అని మాట్లాడుతూ ఇక్కడ అంటాడు, సముద్రపు దాని గర్భముని పొర్లిరాగా తలుపుని చేత దాన్ని మూసిన వాడెవడో. ఇప్పుడు అంటున్నాడు చూడండి ఆ మాటలో, నేను మేఘమును దాన్ని వస్త్రముగాను. దేనికి? సముద్రానికి మేఘమును ఎలా ఇచ్చాడట? వస్త్రముగా ఇచ్చాడట. గాఢాంధకారమును దానికి పొత్తికొట్టగాను వేసినప్పుడు నీవు ఉంటివా? ఇక అర్థమవుతుంది. దేనికంట? సముద్రమును అలా ఏర్పరచాడంట సృష్టికర్త. ఇవాళ ఈ మరణాంధకారంలో నుంచి, చీకటిలో నుంచి తన ప్రజలను విడిపించాలనేదే సృష్టికర్త యొక్క ఆలోచన. కానీ దేవుడు విడిచిపెట్టి మరణంలోనే బ్రతుకుతున్నారు. ఎవరో? ఇశ్రాయేలీయులంతా.
ఆ వారే కాదు, ఇవాళ దేవుని విడిచిన మనం అందరం కూడా ఎక్కడ బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు? చీకట్లోనే. చీకట్లో బ్రతుకుతున్నాం అంటే ఎక్కడ బ్రతుకుతున్నాం? మరణంలోనే. దేనికి దూరమయ్యో? జీవానికి, వెలుగుకి దూరమయ్యో. చీకట్లో మరణం ఉన్నది, వెలుగులో జీవము ఉంది. వెలుగులో ఏముందట? జీవము ఉంది. ఆ జీవాన్ని ప్రసాదించడానికి యేసుక్రీస్తు ఇవాళ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఒక్క మాట మనం అర్థం చేసుకుంటాం. ఒకసారి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మనం వెళ్దాం. చూడండి ఆ మాట. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం తీసారు. అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. చూడండి, 23వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుతాం. చూడండి. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు. ఎవరు మాట్లాడుతున్న మాటలేవి? దావీదు మాట్లాడుతున్న మాట. నేను అటువంటి ప్రదేశంలో జీవించినను ఏం చేయనంటున్నాడు? అంటే దీంట్లో ఏముంది? అపాయం ఉంది. అపాయం వచ్చిన నేను ఏం చేయనంటున్నాడు? భయపడను. కింద చదువుతాం. ఎందుకు భయపడడట? ఎవరు తోడుగా ఉన్నారట? సృష్టికర్త తోడుగా ఉన్నాడు. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుడు తోడుగా ఉన్నా కాడ చీకటి అయినా ధైర్యమే. ఎందుకని? ఆయనే మనకు వెలుగు. అవునా? ఆయన వెలుగుగా ఎలా ఉన్నాడో, ఆయన తోడై ఎలా ఉన్నాడు మనకి? ఇందాక చదివిన 119వ కీర్తన జ్ఞాపకం. ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యముగా మన మధ్య సంచారం చేస్తాడు. కాబట్టి వాక్యం మన దగ్గర ఉన్నదంటే ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే వాక్యము ద్వారా మనకి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. చీకటి ఏంటో, చీకటి చర్యలేంటో మనకు అర్థమవుతాయి. కాబట్టి చీకటి గల ప్రదేశంలో బ్రతకం, చీకటిలో ఉన్న చీకటి ప్రదేశం పనులు చేయి. ఎందుకని? వాక్యం మన హృదయాన్ని వెలిగించింది కనుక, మన మనోనేత్రాల్ని వెలిగించింది కనుక వాక్యం మనం ఏం చేయమంట? మరణాంధకారపు ఛాయల్లో బ్రతకాలి. అది అన్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడ. నీవు నాకు తోడై యుద్ధము, నీ తుట్టికర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు ఆ మాటలు పలకడం మనం చదువుతున్నాం. ఒక్కసారి పేతురు పత్రికలోనికి మనం వెళ్దాం. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయం ఆ మాటలు చూడండి. 17వ వచనాన్ని చదువుతాం. 17వ వచనం. వీరు నీరు లేని బావులను పెనుగాలి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఎవరట? దేవుని మీద తిరగబడిన వారి గురించి. అక్కడ కయ్యేనుని గురించి, మా బిలామును గురించి చెప్పడం అనేది జరుగుతుంది. వీరు దేవుని మార్గాన్ని విడిచిపెట్టినవారు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారికి ఏది భద్రం చేయబడి ఉన్నదట? ఏది భద్రంగా ఉన్నదట? గాఢంధకారం భద్రంగా ఉంటుందట. అందుకని ఆ మాట చెప్తాను. ఒక్కసారి 15వ వచనం నుంచి చదువు. తెన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి. అది ఎవరో? వారిలో ఆలోచించిన వారు అందరూ. ఇది పరిశుద్ధులతో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఆ మార్గాలు మీరు నడవకూడదు, వారుకున్న తలంపులు మీరు పుట్టకూడదు. భక్తి జీవితంలో చెప్తున్నాడు. కింద చదువుతాం. ఆ బిలాము ఎందుకు మార్గం తప్పాడట? దుర్నీతి, లాభం, ధన నాశించి దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఎవరు? బిలాము ఏం చేశాడట? బహుమానాన్ని ప్రేమించాడట. బాలాకి ఇచ్చిన బహుమానాన్ని ప్రేమించి దీవించడానికి వెళ్తున్న ఇశ్రాయేలును శపించడానికి సిద్ధపడ్డాడట. కానీ గద్దబాబు చేత గద్దెంపబడ్డాడు,
శపించవలసిన వాడు దీవించాడు, కానీ బహుమానం ఏం చేస్తుంది? ఆలోచన మారుతుంది, దైవానికే దూరం చేస్తుంది, ఆజ్ఞను మీరే పరిస్థితి ఇస్తుంది. అలాంటి వారు ఈనాడు పరిశుద్ధిలో ఉండకుండా చూసుకోవాలని చెప్తారు. కింద చదువుతాం. ఎట్లనగా చూడండి, దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడను. ఎట్లనగా నోరు లేని గర్ధబాము మానవ స్వరూపముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించిందట. అది అడ్డగిస్తే ఆగడు. కింద చదువుతాం. వీరు నీరు లేని, అది వారు ఎలా ఉన్నారట తెలుసా? అలా నడిచే ప్రతి ఒక్కరు మనం కూడా ఆఖరికి ఎలాంటి వారు మనకు తెలుసా? నీరు లేని బావే. నీరు లేని బావులను పెనుగాలికుని కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకుని వారి నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరల కొలుపుచున్నారు. అంటే మారిన వారిని కూడా తమ మార్గంలోకి ఇడుచుకుపోతున్నారట. అందుకనే తినన మార్గంలో మనం ఏం చేయకూడదన్నాడు? విడిచిపెట్టకూడదు. దేవుడి మార్గాన్ని, వాక్య మార్గాన్ని మనం విడిచిపెట్టాలి. వాక్యం చెప్తున్నట్టుగా బ్రతకాలి. భక్తులు మన ప్రవర్తనలో కాపాడుకోవాలి. ఎప్పుడు ఈ ఆలోచనలు పడతాయంటే వాక్యానికి దూరమైనప్పుడు, లోకాన్ని ఎక్కువగా మనం స్నేహిస్తే, లోకాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తే దైవ సన్నిధికి మనం ఏమవుతుంది తెలుసా? దూరం అయిపోయే కొలది మనం చీకట్లో పెడుతుంటాం, అబద్ధాన్ని నమ్ముతాం, దేవుడికి వ్యతిరేకమైన కోరికలు కార్యాలే కలిగి మనం ప్రవర్తిస్తాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతాం. స్పృశించి తెలుసుకొనన్నట్టు మండుచున్నట్టు కొండలకు, చూడండి, అగ్నికి, కారు మేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానుకును, బోరధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. మీకు అర్థమవుతుందా? అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? సీనాయి పర్వతము మీద మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న పదాజ్ఞలో ఆ కొండను తాకొద్దన్నాడు ఆనాడు. ఇక అర్థమవుతుందా? ఆ కొండకే తాకిన వాడు మరణం పొందుతాడని కూడా చెప్పాడు. బోరల ధ్వనికి 19వ మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెను ఆజ్ఞాపించిన మాటకు మీరు తాళలేక, చూడండి, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటకి తమతో చెప్పవలేదని మోషేను బ్రతిమలాడుకున్నారట. మాకు ఆ పరిస్థితి రాకుండా నువ్వే అడ్డుపడని చెప్పారట. అంతేకాదు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణాంతకాలంలోనే బ్రతుకుతారు. ఒక మాట 15వ వచనం కూడా చదువుతాం. 15వ వచనం, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా ఏదంట? ఎవరి కృప అంట? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావడం, వాక్యాన్ని విని ప్రభువుని తెలుసుకోవడం ఎవరి కృప అంట? దేవుని కృప. దీన్ని పొందకుండా, చూడండి, తప్పిపోదురేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, నీకేనా అర్థమవుతుందా? హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధుడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మార్గానే తప్పిపోతున్నప్పుడు, దేవుని కృపకు దూరంగా బ్రతుకుతున్నప్పుడు మనలో ఏం పడుతుందంట? చేదైన వేరు. ఓకేనా? మనలోని చేదైన వేరు అంటే అర్థం ఏంటి? పాపపు జీవితం మళ్ళా చిగురేస్తుంది. కానీ పాపం విషయమే చనిపోయాం, నీతి విషయమే బ్రతికింపబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. మన వేరు నీతి ఫలములతోటే ఉండాలి. మీకు అని అర్థమవుతుందా? మన వేరు ఎలా ఉండాలట? నీతి ఫలములతో ఉండాలి. ఒకసారి ఇది ఎలాగే ఉంచి
కీర్తన గ్రంథంలోనికి వెళతాం. కీర్తన గ్రంథం చూడండి, 92వ అధ్యాయం. తీసారా? 12వ వచనం చదువు. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొమ్ము వేదురు. మీకు అని అర్థమవుతుందా? నీతిమంతులు ఎలా ఉంటారట? ఆనాడు ఆ ప్రదేశంలో అవి ప్రాముఖ్యమైనవి, విలువైనవి కనుక వాటితో నీతిమంతులు పోలుస్తారు. ఇవాళ నీతిమంతులుగా మనం ఆయన సంఘములు ఎలా ఉండాలట చూడండి. ఖర్జూర వృక్షము వలె మొమ్ము వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో చూడనమాట, యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లుతామట? అంటే ఎక్కడ ఉండాలి? అది ఎక్కడ? ఆయన మందిరంలో, ఆయన ఆవరణలో. అంటే ఎక్కడ? సంఘములో. సంఘములో ఉంటేనే మన ఎదుగుదల ఉంది. మీకేనా అర్థమవుతుందా? బాప్తిసం పొంది పరిశుద్ధులుగా మార్చబడే లోకంలో బ్రతికితే మనకి ఎదుగుదల లేదు. ఏ ఎదుగుదల? ఆత్మీయ ఎదుగుదల లేదు. భౌతికంగా ఎదుగుతాం కానీ ఆత్మీయ ఎదుగుదల మనకు రాకపోతే దేవుని చిత్తం మీద తెలుసుకో, దేవుని ప్రణాళిక ఏంటో అర్థమవుతుంది. తెలుస్తుందా? వాక్యానుసారంగా ఆయనకు మహిమ తేలేదు. కాబట్టి లోకంలో కంటే ఎక్కడ ఉండాలట? సంఘంలో ఉండాలి. మన వేరు మరీ ఎక్కువగా ఫలించుకోవాలి. మనం పచ్చగానే ఉంటాం ఎక్కడుంటే? ఆయన మందిరంలో. నీతిమంతులుగా మనం బ్రతకగలిగితే, లేదా మనకి చేదైన వేరు పుట్టే అవకాశం. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని మాటలు విసర్జిస్తాం, దేవుని మాటలు విసర్జిస్తాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం. ఆయనకి వ్యతిరేకమైన క్రియలతో మనం బ్రతుకుతాం. ఎప్పుడు? ఆయన సన్నిధిని విడిచిపెట్టాం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుంటాం. యోధ గ్రంథంలో ఉంటాం. యోధ గ్రంథం ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 1వ అధ్యాయం తీసారా? 13వ వచనం చదువు. చూడండి, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కుల వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఎలా ఉందట? వారి కొరకు గాఢాంధకారం ఎలా ఉన్నదన్నాడు? నిరంతరము భద్రము చేయబడి ఉన్నదట. ఎవరి కొరకు? దేవుని మార్గాన్ని తప్పి తిరుగుతున్న వారి కొరకు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాము చేసినట్టు తిరస్కారము చేసి నశించారు. దేవుని వాక్యం మీద, సంఘం మీద మీరు మనం తిరగబడితే మన బ్రతుకు గాఢాంధకారమే తప్ప వెలుగు కాదు. ఇక వారేమో మోషే మీద తిరగబడ్డారు. ఎవరు? కోరాహు దేవుని మీద, దేవుని ప్రజల మీద, ఆయన సంఘానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఈ రోజు వాక్యం ఎరిగి మన వాక్యానికి వ్యతిరేకంగాను, సంఘానికి వ్యతిరేకంగాను బ్రతికితే మనకి ఏం భద్రంగా ఉందట? జీవనకు బదులు గాఢాంధకారం, పాతాళం. కాబట్టి మన వాక్యానుసారంగా బ్రతకడమే కాదు, మన సంఘానికి విధేయులుగా జీవించాలి. సంఘానికి ఆటంకంగా మనం ఉంటాం, సంఘానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి, పరిశుద్ధులతో సమాధానంగా మనం ఉండాలి. అలా ఎప్పుడైతే బ్రతకగలుగుతామో మన మార్గం తిన్నంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? వాక్యానుసారంగా ఉంటుంది. వాక్యాన్ని విడిచిపెట్టామా మన త్రోవలు ఎలా ఉంటాయన్నాడు? వంకరగా ఉంటాయి. వంకరగా ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారని చెప్పాడు? పరిశుద్ధులు కూడా ఈడ్చుకుపోతారని చెప్పాడు. అలా మనం ఉండకుండా వాక్యానుసారంగా బ్రతకగలిగితే మనము ఇతరులకు ఒక మాదిరిని చూపించిన వారు అవుతాం. అక్కడ అన్నాడు చూడండి, 12వ వచనం. వీరు నిశ్చయముగా
మీతో సుఖభోగములు చేయుచు తమను తాము చూడండి తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మొట్లుగాను చూడండి దొంగ మెట్టలుగాను ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జన మేఘములుగాను కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన ఇందాక అదే అన్నాడు, మీ వేరేమవ్వకూడదు అన్నాడు. చేదు వేరుగా ఉండకూడదు అన్నాడు. చేదు వేరుగా ఉంటే దాని అర్థం ఏంటి? పనికిరాని చెట్టు. అది పచ్చగా ఉన్న పెళ్ళగింపబడుతుంది. పనికొచ్చే చెట్టు, ఫలాలు ఇచ్చే చెట్టు. మనం దేవుని ఎరిగి మన వలన సంఘానికి మేలు జరిగి తోటి విశ్వాసులతో మనం ఫలాలు ఇచ్చేవారుగా మాదిరిలో బ్రతకాలి. మనం ఎప్పుడైతే ఎలా ఉంటామో మన విశ్వాస జీవితం ఫలవంతం ఎప్పుడైతే అవుతుందో, మిగతా ఫలవంతం అంటే అర్థం ఏంటనుకున్నారు? మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు మనకి ఎలా ఉండాలంటే ఫలవంతంగా, రుచిగా, మాధుర్యంగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో సంఘములో అనేకుల చేత ప్రేమింపబడతాం. మొదట ముఖ్యంగా దైవ కృపకు పాత్రలు. ఎప్పుడైతే దైవ కృప మన మీద ఉందో మనలో ఇప్పుడు చేదు వేరు మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతకం. కాబట్టి గాఢాంధకార సంబంధమైన జీవితంలో ఉన్న మనల్ని గొప్ప వెలుగుతో మనల్ని వెలిగించాడు. జీవపు వెలుగుతో మనకి వెలిగించాడు. ఆయన ఎవరో? యేసుక్రీస్తు. అవునా? నేను నిజమైన వెలుగును అని చెప్పాడు. నేను నిజమైన వెలుగుని, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. నా యందు ఉన్నవాడు ఎవడో చీకట్లో నడవడని చెప్పాడు. వెలుగులో ఉందాం, వెలుగు సంబంధులుగా బ్రతుకుతాం, యథార్థంగా జీవితం, నమ్మకస్తులుగా ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన సృష్టికర్త అయిన తండ్రికి స్తోత్రాలు తెలియపరుస్తూ ఇంతవరకు ఓపిక వాక్యాన్ని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలతో ముగిస్తాం.